శ్రీరామ్. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. నమస్తే అందరికీ. ఈ మధ్య రీల్స్ చేయట్లేదు ఏందని అడిగారు. కొద్దిగా నేను రాముడి సేవలో ఉన్నా, కొద్దిగా బిజీగా ఉన్నా, అందువల్ల కొద్దిగా రీల్స్ ఈ మధ్య రాలేదు. అయితే ఇప్పుడే ఒక కొత్త విషయం నాకు గుర్తొచ్చింది. ఏంటంటే అందరూ ఏమంటున్నారు, మామూలుగా నాకేం బాధ లేదులే, పిల్లగారికి 10 ఎకరాలు సంపాదించా, 20 ఎకరాలు సంపాదించా, 2 డాబాలు కట్టించా, 2 ఫ్లాట్లు కొన్నా, ఒక 30 లక్షలు పెట్టి బంగారం చేయించా అంటున్నారు. మంచిదే, ఎవరు పిల్లల కోసం వాళ్ళు పోరాటం చేయాలి, కష్టపడి సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టాలి. నేను తప్పనట్లేదు. కానీ ఆ ఆస్తితో పాటు పిల్లలకి విలువలు, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు, మన పద్ధతులు, విలువలు నేర్పండి పిల్లలకి. డబ్బులున్న వాళ్ళతోటి ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళతోటి ఒక రకంగా, డబ్బులున్న బంధువుతో ఒక రకంగా మాట్లాడటం, డబ్బు లేని బంధువుతో ఒక రకంగా మాట్లాడటం, ఇలా తయారయ్యారు. పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా అంతే తయారయ్యారు. నటన బంధాలు అయిపోయినాయి ఇప్పుడు. ఇంతకుముందు చుట్టాలు వస్తే 10 రోజులు ఉండేవాళ్ళు ఇంట్లో అంట. ఇప్పుడు రామాలయానికో శివాలయానికో వచ్చేవాళ్ళు దేశాల నుంచి బంధువులు. వచ్చినప్పుడు ఇక్కడ మావాడు ఎవరంటే మా పిచ్చి నాయుడు అని వచ్చారు. నేనే, ఎవరో అంట కాదు, నేనే అనుకోండి. ఓ 10 రోజులు ఉండేవాళ్ళు, 20 రోజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు నటన బంధాలు ఎక్కువైనాయి. నటన బంధం కూడా నటిస్తున్నారు. నాన్నగారు లేరండి, నాన్నగారు అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు అని స్వచ్ఛమైన ప్రేమని కప్పెట్టేస్తున్నారు, నటన ప్రేమను చూపిస్తున్నారు. అట్లాంటి సంస్కారం వద్దు. మన సాంప్రదాయంలో అటువంటి సంస్కారాలు లేవు. మంచి సంస్కారం నేర్పండి పిల్లలకి. నటన బంధాలు కాకుండా స్వచ్ఛమైన బంధాన్ని, స్వచ్ఛమైన ప్రేమను ఎలా పంచాలో బంధువుల దగ్గర, ఎక్కడైనా సరే, ఇతర వ్యక్తుల దగ్గరైనా ఎక్కడైనా సరే స్వచ్ఛంగా మాట్లాడటం, స్వచ్ఛమైన ప్రేమను పంచడం, చేతనైతే సహాయం చేయటం, చేత కాకపోతే దారి చూపించటం, ఈ పనులు నేర్పండి పిల్లలకి. ఖచ్చితంగా భవిష్యత్తులో పేదరికం అంటే ఏంటో కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయండి. డబ్బులున్నప్పుడు ఎలా ఉన్నామో, డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నామో అని బాధపడి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో పిల్లలు పేదరికంలో ఉన్నా, కోటీశ్వరులా ఉన్నా కానీ ఎప్పుడూ కూడా నిడారంభరమైన జీవితాన్ని అలవర్చుకునేలా పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పండి. అలాగే విలువలు, సంస్కృతి, సాంప్రదాయం నేర్పండి. నటన బంధుత్వాలు నేర్పకాకండి. ఉన్నా కానీ ఇంట్లో లేనట్టు చెప్పించటం, ఫోన్లో కూడా లేనట్టు చెప్పించటం, ఇట్లాంటివి మీరు చేసే దాన్ని బట్టి పిల్లలు కూడా అంటే తయారవుతారు. కాబట్టి నిజాయితీగా ఉండండి. నిజాయితీని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, విలువల్ని పిల్లలకి నేర్పండి. వీలైనంత ఎక్కువ మంది మన భద్రాచల రామచంద్ర ప్రభు దర్శనం చేయండి. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామచంద్రుడి దర్శనం చేయండి. తెలంగాణ రాష్ట్రం. ఇట్లు మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.